మాజీ మంత్రి హరీష్ రావు చిల్లర మాటలు మాట్లాడొద్దని హితో పలికారు మంత్రి సీతక్క. తోలు తీశాం కాబట్టే బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉందన్నారు. ఫస్ట్ కేసీఆర్ తోలు కాపాడుకోవాలని తెలిపారు. కృష్ణా వాటర్లో తెలంగాణకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ అని విమర్శించారు. కేసీఆర్ అబద్ధాలు మాట్లాడారు కాబట్టే సీఎం స్పందించారని తెలిపారు. అసెంబ్లీ అంటే కేసీఆర్కు ఎందుకు భయం అని ప్రశ్నించారు. కిషన్ రెడ్డి మొదట లేఖ రాయాల్సింది మోదీకని, అగరబత్తుల మీద జీఎస్టీ వేసిన ఘనత బీజేపీది అని మంత్రి సీతక్క అన్నారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు జాగ్రత్తగా మాట్లాడాలంటున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. మాట్లాడడానికి మంత్రి సీతక్క ఉన్నారు. మేడం చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డిని మరుగుజ్జుతో పోలుతారు హరీష్ రావు. అంత చిల్లరగా మాట్లాడేటువంటి వాళ్ళ గురించి మేము స్పందించాల్సిన అవసరం లేదు. ఏ రకంగా మరుగుజ్జో చెప్పాలి. ఇలా మీకంటే హయ్యెస్ట్గా అన్ని పథకాలలో కానీ ఈ రాష్ట్రాన్ని గ్లోబల్గా ఉంచడంలో కానీ అన్ని రకాలుగా ముందున్నందుకు ఈర్ష్యతో తట్టుకోలేక ఇలాంటి చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు. ఆ చిల్లర మాటలు మాట్లాడుకో హరీష్ అని చెప్తున్నాడు. కృష్ణానదిలో అత్యధిక నష్టం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వమే, అబద్ధాలు చెప్తున్నారనే విమర్శ చేశారు. వచ్చి 2 ఏళ్ళు అయింది, గతం నుంచి కూడా ఒక చుక్క నీళ్ళు ఇయ్యలేదు. మళ్ళీ దాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం ఇప్పుడు అధికారం కావాలంటే ఏదో సెంటిమెంట్లు రెచ్చగొట్టాలి. అందుకనే మేము అసెంబ్లీకి రమ్మంటాను, వచ్చి వాటి మీద చర్చ పెడదాం రండి అని అడుగుతా ఉన్నాం. అంటే కేసీఆర్ ప్రెస్ మీట్ కాగానే చిట్చాట్ చేసే అంత భయం రేవంత్ రెడ్డిలో ఉందని చెప్తా ఉన్నారు. అబద్ధము మీ వాళ్ళ సిద్ధాంతం ఏంది, అబద్ధాన్ని ఊరంతా తిప్పడం ఫస్ట్. అందుకని మేము కూడా అది ఏంటిదనే చెప్పాలి కాబట్టి చెప్పినాం. చిట్చాట్ తప్పేం కాదు కదా. మీరు నిజాలు చెప్తే అసెంబ్లీకి వచ్చి మాట్లాడమంటున్నాం కదా. దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి వాస్తవాలను మాట్లాడండి, అప్పుడు ఎవరేందో బయటకు వస్తుంది. సర్వభ్రష్ట ప్రభుత్వంగా మీ ప్రభుత్వాన్ని అభివర్ణించారు కేసీఆర్. వాళ్ళకి అధికారం లేకుంటే అన్నీ వేస్టే. వాళ్ళకి అధికారం ప్రథమం. ఇప్పుడు అధికారం కోసం ఏదైనా మాట్లాడతారు. ఇంత దుర్మార్గమైనటువంటి ప్రతిపక్షాన్ని చరిత్రలో ఎప్పుడు చూడలే, మనం భవిష్యత్తులో చూడబో. కిషన్ రెడ్డి లేఖ రాశారు, ఎట్లా చూస్తారు సోనియా గాంధీ? కిషన్ రెడ్డి గారు ఫస్ట్ ప్రధానమంత్రి మోడీకి రాయండి. అటవీ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలని విధ్వంసం చేస్తున్నారు, కార్పొరేట్ కంపెనీలకు ఇస్తున్నారు. అదే కాకుండా నాథూరామ్ గాడ్సే పేరు పెట్టి ఇవాళ ఉపాధి హామీ చట్టానికి గాంధీ గారి పేరు లేకుండా ఊరేసిర్రు. ఇవాళ మీరు ఏదైతే మాట్లాడతారో ఇవాళ పేద కూలీలలో కూడా మరి పేదలు, దళితులు, ఎస్సీ ఎస్టీలు, మహిళలే ఇవాళ వాళ్ళ ఉపాధి హామీ లేకుండా మీరు చేస్తున్నారు. ఈ కుట్రలను ఆపండి అని మోడీజీకి ఫస్ట్ రాయండి. 2 కోట్ల ఉద్యోగాలన్నా ఫస్ట్ అది రాయి, అదే అడుగు. నల్లధనం తీసుకొస్తాను అదే అడుగు. ఈ జీఎస్టీ పేరుతో ఇన్ని రోజులు ఎందుకు దోసుకున్నారు, కనీసం అగరబత్తి మీద కూడా ఎందుకు జీఎస్టీ వేసినావు, వాటి మీద రాయండి అని అడుగు. తోలు తీస్తామంటున్నారు, ఏం చెప్తారు? తోలు తాలు అన్నీ తీసినాం కాబట్టే మేము ఇవాళ అధికారంలోకి వచ్చినాం. నీ తోలు నువ్వు కాపాడుకోయ్యా, మా తోలు తీసుడు అవసరం లేదు, మీ తోలు మీరు కాపాడుకోరు. ఇది మొత్తానికైతే మాజీ మంత్రి హరీష్ రావుకు సీతక్క కౌంటర్ ఇస్తున్నారు. మీ సంగతి మేము తేల్చాం కాబట్టి మీరు ప్రతిపక్షాల్లో ఉన్నామంటూ కూడా చెప్తున్నారు. మీరు కృష్ణానదిలో తెలంగాణకు అన్యాయం చేశారు కాబట్టి ఆ పరిస్థితి కొనసాగుతుంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర దాన్ని రెక్టిఫై చేసే ప్రయత్నం చేస్తామంటూ కూడా మంత్రి సీతక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ క్రాంతితో రాకేష్ రెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.